నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. సింగరేణిలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రచారము. గ్రామాల్లో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రచారము. ఎల్లంపల్లిలో బీజేపీ నేత కందుల సంధ్యారాణి ప్రచారము. ప్రెస్ క్లబ్లో ఏఐటీసీ ప్రెస్ మీట్. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. సింగరేణిని ప్రైవేటీకరణ చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేసిందని, కార్మికులకు ద్రోహం చేయడానికి పూనుకుందని రామగుండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈరోజు మక్కాన్ సింగ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగరేణి ఆర్జీవన్ సివిల్ కార్యాలయంతో పాటుగా పలు చోట్ల ఆయన సభల్లో మాట్లాడారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్, ఐఎన్టీసీ నేతలు ఉన్నారు. ఈ నగరాన్ని, మీ నగరాన్ని సుందరంగా చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్తున్నాం. పోయిన నాయకుల దోపిడీ, ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న కార్మికుల దోపిడీ, డిపెండెంట్ దోపిడీ, ఇలా సింగరేణిని ప్రైవేటీకరణ చేసి చూపించిన కేసీఆర్ మొన్న గోదావరికి వచ్చి మాట్లాడతాడు. ఎంత దుర్మార్గుడు! అది నోరు తాటి మట్టన ఒక్కసారి మీరు ఆలోచించాలి. సింగరేణి కార్మికుడికి అన్ని విషయాలు తెలుసు. ఇలా పార్లమెంట్లో బల్లలు కలిసింది ఎవరో చూడాలి. వాళ్ళ బిడ్డ కనబడుతుందా, అప్పుడున్న ఎంపీ కనబడుతుందా, మీరే చూడాలి. సప్పట్లే కాదు, ఇలా బల్లలు కొట్టిరు, ఈలలు కొట్టిరు. మరి అవన్నీ కూడా గమనించాలి. ఇలా ప్రైవేటీకరణ చేసింది ఎవరు? మంత్రిలో ఒక ప్రైవేట్ భూమికి ఇచ్చినారు. ఇలా ఓపెన్ కాస్ట్లో మట్టి తీసేటువంటి ఓబీ వాళ్ళకి బొగ్గు కూడా తీస్తున్నారు. బొగ్గు కూడా అమ్మే కార్యక్రమాన్ని వారు స్వీకారం చుట్టారు. ప్రైవేటీకరణ చేసింది కేసీఆర్. సింగరేణిని మోసం చేసింది కేసీఆర్. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల్లో వాళ్ళ బ్రోకర్లు, ఆ రోజున్న పాలకులు కార్మికుని రక్తాన్ని పీల్చి కేసీఆర్. మరి ఇలా వాళ్ళకు చదువుకున్న వారికి సరైన ఉద్యోగం లేకుండా చేసింది కేసీఆర్. ఇలా చదువుకున్న బిడ్డలకు కొనుగోలు రాకుండా చేసింది కేసీఆర్. వీటన్నిటిని చూస్తే ఒక దళితుడై ఆ దళితులను దొర దగ్గర బానిసగా చేసిన చరిత్ర కొప్పుల ఈశ్వర్ది. 20 సంవత్సరాలు మనం ఇక్కడ ఆయన గెలిపించారు. ఇలా ఆ రోజు డబ్బు లేదంటే అందరిచ్చి గెలిపించారు. ఇలా కుప్పలుగా సంపాదించండి, కుప్పలు ఇస్తారు. ఏ రోజైనా 15 లక్షల దోపిడీ జరుగుతుంది, ఎందుకు జరుగుతుందని ఆపిండా, అడిగిండా? ఇక్కడున్న చదువుకున్నటువంటి కార్మికుల బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం వచ్చిందని ఏ ఒక్కరికైనా ఉద్యోగం ఇప్పించిండా? ఈరోజు సింగరేణిలో మరి ప్రైవేటీకరణ అయింది, ఓపెన్ కాస్ట్ అయింది, వద్దనుకున్నారు, ప్రజలందరూ తిరస్కరించారు. మరి నువ్వు అడ్డంగా నిలబడి ఎందుకైనా మీ పదవి పోతుందని రాలే, కానీ దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినావా? చేయలే. ఇవాళ ప్రతి 10 గంటలకు 10 ఇళ్లకు పెరాలసిస్ పేషెంట్ ఉన్నాడు. దానికి కారణం విషవాయువులు, దుమ్ముతోడని ఎప్పుడైనా అడ్డుకునే ప్రయత్నం చేసినావా? కనీసం దాన్ని కాపాడడానికి 1,00,000 చెట్లు పెట్టినావా? ఈ ప్రాంతంలో ఏదన్నా కార్మికుడు చనిపోతే వచ్చి ₹1 కోటి ఇవ్వాలని ఎప్పుడైనా అన్నావా? సింగరేణితో మరి ఆ రోజు ఉన్నటువంటి ఇంకొక చెంచా శ్రీధర్ అనే ఎండికి తొత్తుగా మారి కాంట్రాక్టులు తీసుకున్నావు తప్ప ఎప్పుడైనా కాంట్రాక్ట్ కార్మికుల దగ్గర అడిగినావా? నీకు ఓటు అడిగే హక్కు ఎక్కడుందని ఒక్కసారి ఆలోచించాలి. సాధ్యం కాని అమలుకు నోచుకొని దొంగ హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం నియోజకవర్గ పరిధిలోని అంతర్గా మండలం, మురుమూరు, ఎగ్లాస్పూర్ గ్రామాల్లో ఉపాధి హామీ కార్మికులను కలుసుకొని మాట్లాడారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని
కోరుకోలేదన్నారు. ప్రజల నిరాశ నిస్పృహలతో ఎటువంటి సంక్షేమం లేక వారి జీవితాల్లో చీకటి అలుముకుందని ఆవేదన వ్యక్తం చేశారు. 100 రోజుల్లోనే అమలు చేస్తామని మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చేయలేదని అన్నారు. దొంగ మాటలతో, దొంగ హామీలతో అమాయక ప్రజలను మభ్యపెట్టిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈయన వెంట జెడ్పీటీసీ ఆముల నారాయణ నాయకులు ఉన్నారు. కాగా ప్రజా సమస్యలపై పార్లమెంట్లో ప్రజల తరఫున గొంతెత్తాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్తో కలిసి పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ప్రధాన చౌరస్తాలో పారిశుద్ధ్య కార్మికులను కలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. మార్పు అని ఓటు వేయించుకొని పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టయిందని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి అన్నారు. ఎల్లంపల్లి మురుమురు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ కూలీలను ఆమె కలిశారు. కందుల సంధ్యారాణి అక్కడ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీళ్లు లేవు, డ్యాములు ఎండిపోయాయని, రైతులు మత్స్యకారులు నష్టపోయారని, రాహుల్ గాంధీ ప్రధాని అనే ఆలోచన దండగా ఇక్కడ ఓటు వేసి ఏం లాభం ఉంటుందో ఆలోచించాలన్నారు. ఉపాధి హామీ కూలి 150ని 300 రూపాయలకు పెంచింది మోడీ ప్రభుత్వమని, గ్రామాల్లో వేసిన రోడ్లు, ఎల్ఈడి బల్బులు, ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాలు, మహిళల రుణాలు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు ఇస్తున్నది మోడీ ప్రభుత్వమేనా అన్నారు. గతంలో బాంబు బ్లాస్టులు జరిగేవని, మోడీ వచ్చాక దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారన్నారు. పెద్దపల్లిలో మోడీని బలపరిచే గోమాస శ్రీనివాస్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాణాల స్వామి, మాడ ప్రభాకర్ రెడ్డి, శాఖాపురం కుమార్, యశ్వంత్, బొబ్బిలి రాము, దుర్గం రామకృష్ణ తదితరులు ఉన్నారు. ఉపాధి హామీ పని నడుస్తుంది కదా, ఈ పని చేపించే ప్రభుత్వం ఏంది? కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. మీకు తెలుసు కదా, ఇదైతే ఐడియా ఉంది కదా. ప్రతి ఇంటికి కూడా ప్రతి వ్యక్తికి 5 కిలోల ఉచిత బియ్యం ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మీకు ఐడియా ఉందా? ప్రతి ఊర్లో రోడ్లేసింది కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రతి ఊర్లో ఇంతకు ముందు ఎర్ర లైట్లు ఉండే, ఇవాళ ఎల్ఈడి బల్బులు పెడుతురు చూసిండ్రా, అవి ఇచ్చేది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చి ఉచితంగా ఇవాళ సబ్సిడీ మీద మీ అందరికీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రతి మహిళలకి రుణాలు కావచ్చు, సంఘ భవనాలు కావచ్చు, ఊర్లలో గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, తర్వాత శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్స్, ప్రతిదీ కూడా నిర్మాణం జరిగేది మోడీ పైసలతోటే. మీ అందరికీ ఈ విషయాలు అయితే తెలుసు కదా. మళ్ళా ఇంకొకటి కూడా మీరు ఆలోచన చేయాలి. ఇవాళ కాంగ్రెస్ నాయకులు వస్తున్న రోడ్ల కోసం, మరి మీ దగ్గరికి వచ్చిరో రాలేదో నాకు తెలియదు. అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయినాయి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఏర్పడ్డది. మనం అంతా ఓట్లేసి గెలిపిస్తేనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది. మరి ఆ రోజు ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చి ఏం చెప్పారు? మీ అందరికీ 6 గ్యారంటీల కార్డులు తెచ్చిండ్రు, అవునా? 6 గ్యారంటీల కార్డులు ప్రతి ఇంట్లో దర్వాజకి, ప్రతి ఇంట్లో తలుపుకి అంటించిండ్రు. అప్పుడు ఆ కార్డు చూసినాక ప్రజలకు కూడా మంచిగా అనిపించింది, ముఖ్యంగా మహిళలకు. ఎందుకు మంచిగా అనిపించింది? ప్రతి మహిళకు పెళ్లి అయితే 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తామన్నారు. చదువుకున్న మహిళలకు స్కూటీలు ఇస్తామన్నారు. ప్రతి మహిళ అకౌంట్ లో 2,500 రూపాయలు పడతాయన్నారు. సబ్సిడీ మీద గ్యాస్ కనెక్షన్ ఇస్తామన్నారు. రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. దాంతో పాటుగా బోనస్ గా వడ్ల మీద 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఇట్లా 6 గ్యారంటీల పేర్లు చెప్పి చదువుకున్న నిరుద్యోగులకు కూడా మీకు ఎట్లయితే పెన్షన్ ఇస్తామో అట్లా ఇస్తామన్నారు. తర్వాత 2,000 రూపాయలని 4,000 చేస్తామన్నారు. ఇవన్నీ కూడా 6 గ్యారంటీలని పెట్టి ఇవాళ ఆ పోస్టర్లు మన గోడకేసి మన ఓట్లన్నీ డబ్బలేసుకొని పోయినరు. 100 రోజులలో చేస్తామన్నారు. ఇవాళ 6 నెలలు అవుతుంది. ఎవరికైనా వచ్చిందా? ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? లేకపోతే 4,000 పెన్షన్ వచ్చిందా? రుణమాఫీ వచ్చిందా?
లేకపోతే మీ అందరి అకౌంట్లలో 2,500 పడ్డాయా? వచ్చినాయా? ఒకసారి వచ్చిన వాళ్ళు చెప్పాలి. కాబట్టి ఇట్లా అబద్దాలు చెప్పే కాంగ్రెస్ పార్టీ కోటేద్దామా, మంచి చేసే భారతీయ జనతా పార్టీ కోటేద్దామా, మీరు నిర్ణయం చేసుకోవాలనేది ఒకటి. రాజ్యాంగాన్ని మార్చే హక్కు తమకే ఉందని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ మరోసారి దేశంలో గద్దెనెక్కే ప్రయత్నం చేస్తున్నదని, ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని కార్మిక వర్గాన్ని ఏఐటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నేతలు కవ్వంపల్లి స్వామి, మడ్డి ఎల్లాగౌడ్ పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు ఎంఏ గౌస్, మల్లికార్జున్, లక్ష్మీనారాయణ, దేవయ్య, శ్రీనివాస్, రమేష్ కుమార్ తదితరులు ఉన్నారు. పత్రికా స్వతంత్రంలో కానీ, ప్రజాస్వామ్యంలో కానీ, పౌర హక్కుల్లో కానీ ఈ దేశం ప్రపంచ సూచికలో ఎంత అధమ స్థానంలో దిగువన ఉన్నదో మనందరికీ తెలుసు. అనేక సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి ఈసారి తప్పనిసరిగా గెలిస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామనే పద్ధతిలో కూడా వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు. అంతేందుకు, మొన్నొకసారి నిజామాబాద్ మాజీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక మాట అన్నాడు, మనందరికీ తెలుసు. సెక్యులర్ అనే పదాన్ని మేము తీసేస్తాం. ఎందుకు సెక్యులర్ ఉండాలి? లౌకికత్వం లేదు. కాబట్టి రాజ్యాంగాన్ని మార్చే హక్కు మాకున్నది అని ఆయన అంత ఘట్టాపదంగా చెప్తుంటే, భారతీయ జనతా పార్టీని ఓడించే హక్కు కూడా మాకున్నదని చెప్పి కమ్యూనిస్టులుగా మేము భావిస్తున్నాం. అట్లాగే వామపక్షవాదులు, ఇతర అనేక మంది అతివాదులు, పౌర హక్కులను కాంక్షించే వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీని ఓడించాలని నిర్ణయం తీసుకున్నారు. అనేక హక్కులు హరించబడ్డాయి. రైతుల నల్ల చట్టాలు, మహిళా రిజర్వర్ల మీద లైంగిక దాడులు, అనేక మంది దళిత, క్రిస్టియన్ మైనారిటీల మీద దాడులు, మణిపూర్ మంట మండినా కూడా ప్రధానికి సందర్శించే తీరిక లేదు. ఈ దేశాన్ని బహుశా ముగ్గురే పరిపాలిస్తున్నారేమో అనేటటువంటి భావన కలుగుతున్నది. అదాని, అంబానీ, ప్రధాని, ఈ ముగ్గురే ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి దౌర్భాగ్యం కలుగుతున్నది. కనుక ప్రజాస్వామ్యం నిలబడాలంటే, రాజ్యాంగం రక్షించబడాలంటే, కార్మిక చట్టాలు 44 చట్టాలు ఏవైతే మనం సాధించుకున్నామో వాటిని 4 కోడులుగా విభజించి యజమానులకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రవర్తించేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకొరకు ఇండియా కూటమిని గెలిపించాలని చెప్పి కమ్యూనిస్టులు భావించారు. ఇక్కడ కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో మద్దతు ఇవ్వాలనుకున్నప్పుడు మేము కూడా గడ్డం వివేక్ గారు కానీ, గడ్డం వంశీకృష్ణన్ కానీ, ఇతర కాంగ్రెస్ పెద్ద నాయకులను కానీ అడిగాం, మద్దతు ఇస్తాం కార్మికవర్గ పార్టీగా. కానీ ఇక్కడ కూడా కొన్ని సింగరేణి సమస్యలను కూడా మీరు పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. సొంతింటి కళ కావచ్చు, బ్రిక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ చెల్లించే విధంగా కావచ్చు, లేదా మారుపేర్ల మార్పు కావచ్చు, వీటన్నిటి మీద మీ సహకారం కావాలి. మీరు తప్పకుండా ఆ విధంగా పనిచేయాలి. గతంలో బీఆర్ఎస్ ఎంపీ ఉండే వెంకటేష్ నేత, ఆయన ముఖ వర్చస్సు ఎట్లుంటుందో, ఆయన ముఖ కవలికలు ఎట్లుంటాయో ఎవరికి తెలియదు. అటువంటి అండర్ గ్రౌండ్కి పోయేటటువంటి ఎంపీలు మనకద్దు. సర్ఫేస్లో ఉండి ప్రజలకు సేవ చేసే ఎంపీలు కావాలని చెప్పి మేము కూడా చెప్పిన మీద జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా మాత్రమే కాదు, సింగరేణిలో కూడా మీరు ఇలాంటి అంశాల మీద మీరు పోరాడాలి. గుర్తింపు సంఘంగా మేము కష్టపడతాం. మీరు ప్రజాప్రతినిధులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా మీరు కూడా మాకు సహకరించాలి, కలిసి పనిచేద్దామని చెప్పి అనుకున్నాం. ఆ విధంగా రానున్న కాలంలో తప్పనిసరిగా ఇండియా కూటమి గెలవాలని, పెద్దపల్లి నియోజకవర్గంలో గడ్డం వంశీకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని. ఇకపోతే బీఆర్ఎస్ గురించి మనకు తెలుసు. ఇప్పుడు అది భారతీయ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినప్పుడే దాని తెలంగాణ ఫ్లేవర్ పోయింది, ఆ రుచి వాసన పోయింది. ఇకపోతే కింది నుంచి పైదాకా, పైనుంచి కింది దాకా బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నది. కాబట్టి ఇప్పుడు ప్రజలకు టచ్లో ఉంటాను. ఇప్పుడు వస్తున్న ముఖ్యమంత్రి మాజీ ఇదివరకు టచ్లో ఉంటే బాగుండేది. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు టచ్లో లేడు, ప్రజలకు టచ్లో లేడు. ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాకు 20 మంది టచ్లో ఉన్నారు, 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి ప్రజల తీర్పును అవమానించే విధంగా మాట్లాడటం ఇది దౌర్భాగ్యం. కాబట్టి దాన్ని ఖండిస్తున్నాం. తప్పనిసరిగా ఇటువంటి భారతీయ జనతా పార్టీని ఓడించకపోతే కార్మిక హక్కులు, రాజ్యాంగం మార్చబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని, కార్మిక హక్కులను రక్షించుకోవాలంటే ఈసారి ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవాలి. ఇక్కడ పెద్దపల్లిలో గడ్డ వంశీకృష్ణ గారు గెలవాలి. కమ్యూనిస్టులు, సిపిఐ, సిపిఎం, ఇతర ప్రజాస్వామ్యవాదుల మద్దతుతో వారు గెలుస్తారని చెప్పి ఆశిస్తూ 13 తారీఖు రోజు ఏదైతే పార్లమెంటు ఎలక్షన్స్ ఉన్నాయో కాంగ్రెస్ అభ్యర్థికి ఇండియా కూటమి, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఈ తెలంగాణలో కార్మిక వర్గమంతా కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి
మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము మద్దతు ఇవ్వడం జరిగింది. మొన్న సండే ఆదివారం రోజు జనరల్ బాడీవి జరిగినాయి. ఈరోజు కూడా వన్ ఇంక్లైన్లో కార్మికులందరినీ కలిసి కాంగ్రెస్కు ఓటు వేయాలని చెప్పి కోరడం జరిగింది. రేపు టూ ఇంక్లైన్లో రేపు సాయంత్రం 5 గంటలకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ వంశకృష్ణకు మద్దతుగా రేపు ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మన తెలంగాణ మనకు వస్తే మనకు నీళ్లు నిధులు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మొట్టమొదటిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణకు మద్దతిచ్చి కేంద్రంలో తీర్మానం చేసింది. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ అందరినీ దూరం పెట్టి నేను తప్ప వేరేటోళ్ళు లేరని చెప్పి ఒక నైజాం పాలన చేసిండు. కాబట్టి ఈరోజు ఏం జరిగిందో పరిణామం తెలిసింది. అదేవిధంగా 10 సంవత్సరాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గెలిచి నాకు ఎవరు ఎదురు లేరు అని చెప్పి ఈరోజు కార్మిక చట్టాలను ధ్వంసం చేస్తూ కార్మిక వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, గవర్నమెంట్ పాలసీకి వ్యతిరేకంగా ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రైవేట్ పరం చేస్తూ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.